అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ నేతల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో టీడీపీ దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగాయంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయన ఉరవకొండలోని వైసీపీ కార్యాలయం వద్ద పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. అయితే వైసీపీ శ్రేణులు భారీగా వచ్చి పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు విశ్వేశ్వరరెడ్డిని వాహనం ఎక్కించగానే ఆ పార్టీ శ్రేణులు ఆక్సిజన్ సిలిండర్లు, రాళ్లను రోడ్డుకు అడ్డంగా వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీ భద్రత నడుమ పోలీసులు విశ్వేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకుని గుంతకల్ వైపు తరలించారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉరవకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి వాహనదారులకు ప్రజలను అడ్డగించారు. ఉరవకొండలో ఉద్రిక్తతల నేపథ్యంలో శివరామరెడ్డి కాలనీలో ఉన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిరసనకు హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు. గుంతకల్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు. ఉరవకొండలో ఎలాంటి నిరసనలకు, ఆందోళనలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. మరోవైపు 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు, భూదందాలను వ్యతిరేకిస్తూ టీడీపీ కూడా ధర్నాకు సిద్ధమైంది. వారి ధర్నాకు అనుమతి నిరాకరించారు పోలీసులు. కూటమి సర్కార్పై అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. పేదలకు సంబంధించిన భూమిని సాగులోకి పోనీయకుండా కొందరు టీడీపీ నేతలు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అటు పోలీసులు కూడా బాధితులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అయినా ఇదేమీ అన్యాయమని తాము అడగకూడదంటూ మండిపడ్డారు. పేద వర్గాలకు సంబంధించి, వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళ భూమిని 21 ఎకరాల భూమిని ఈరోజు సాగులోకి పోనివ్వకుండా ఆక్రమించుకొని దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు హైకోర్టు ఇంజంక్షన్ ఉంది, కలెక్టర్ ఎండార్స్మెంట్ ఉంది, సీనియర్ సివిల్ జడ్జి నుంచి కూడా ఎండార్స్మెంట్, ఇవన్నీ ఉన్నా కూడా కింది స్థాయి రెవెన్యూ అధికారుల పైన ఒత్తిడి తెచ్చి రెండవసారి తమకు అనుకూలంగా ఏదో రిపోర్ట్ తెచ్చుకున్నారు. కానీ హైయెస్ట్ కోర్టు ఈరోజు ఇంజంక్షన్ ఇచ్చి స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నా కూడా ఈరోజు బోర్లు పగులుగొట్టినారు, మోటార్లు పగులుగొట్టినారు. అయినా సరే ఇది అన్యాయం అని చెప్పి మేము మాట్లాడకూడదండి. పోలీస్ అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు కానీ బాధితులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా.